హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియోలో ఎంతో ఫేమస్ అయిన మైసూర్ బోండాని చాలా క్రిస్పీగా, లోపల ఎలాంటి పిండిలాగా లేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చేసినట్లు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ మైసూర్ బోండా మీరు చేయగలుగుతారండి. దీనికోసం నేను ఇక్కడ 2 కప్స్ వరకు మైదా పిండిని తీసుకున్నాను. ఇవి కరెక్ట్గా 2 కప్స్ ఉంటాయండి. ఈ మైదా పిండిలో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కాస్తంత సోడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల మనకి బోండా అనేది బాగా పొంగుతుందండి. ఈ రెండింటిని పిండిలో బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు పెరుగుని ఇలా గిలకొట్టి తీసుకున్నానండి. నేను ఇలా తీసుకోవడం వల్ల పెరుగు అనేది పిండిలోకి ఈజీగా కలిసిపోతుంది. మీరు గడ్డలాగా తీసుకున్నట్లయితే అది త్వరగా కలవదన్నమాట. ఇప్పుడు ఈ పెరుగుని పిండిలో బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి. మీరు అప్పటికప్పుడు చేసుకుంటే కనుక పుల్లగా ఉన్న పెరుగుని తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మామూలు పెరుగు యూజ్ చేస్తే కనుక 2 కప్స్కి 2 కప్స్ పెరుగు తీసుకోండి. ఇదంతా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ కనుక వేసుకున్నట్లయితే పిండి అనేది చాలా లూజ్గా అయిపోతుందండి. సో మీరు చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా చేతితోటి బాగా పిసుకుతూ కలుపుకోవాలండి. బాగా మర్దన అనేది చేయాలండి. మనం ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, చాలా టైం పడుతుంది కూడా, అయినా పర్లేదు. బాగా మర్దన చేసుకుంటూ కలపండి. అప్పుడే మనకి బోండాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఈ విధంగా చేత్తో అనుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చేంత వరకు కలుపుకోండి. ఎక్కడ కూడా చిన్న ఉండలు కూడా లేకుండా కలుపుకోండి. ఒకసారి ఇలా వేసి చూసినట్లయితే కనుక ఇలా రావాలి. ఇప్పుడు చేతికి అంటుకున్న దాన్ని ఒక స్పూన్ తీసుకొని దాంతో ఇలా ఈజీగా తీసేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోండి, ఒక 6 to 7 hours. దానివల్ల పిండి అనేది బాగా పులిసి మనకి బోండా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, మార్నింగ్ అయ్యేసరికి పిండి మనకి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా అవ్వడం వల్ల బోండాలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా వస్తాయండి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేసి ఒక చిన్న బోండాని ఇలా వేసి చూడండి. అది వేయగానే పైకి వస్తే కనుక ఆయిల్ మనకి హీట్ అయిపోయినట్లే. మనం ఇప్పుడు బోండాలన్నింటినీ వేసేసుకుందాము. ఈ బోండాలని మనం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే పైన ఈజీగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం పిండి పిండిగా అలాగే ఉండిపోతుంది. సో మనం ఇలా టర్న్ చేసుకుంటూ చుట్టూ కూడా బాగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనకైతే మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా నైట్ అంతా నానబెట్టడం వల్ల ఈ మైసూర్ బోండాకి అదనపు టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి నేను చెప్పినట్లుగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చిన్నప్పుడు నేను ఎప్పుడైనా బయటి బోండా తినాలంటే పైన లేయర్ తినేసి లోపలిది మొత్తం పడేసేదాన్నండి. అలా ఉండేవన్నమాట పిండి పిండిగా. మీకు కూడా ఇలాంటి ఏమన్నా స్వీట్ మెమరీ ఉంటే కామెంట్ చేయండి.